చూస్తున్నారా? నిన్న ఎపిసోడ్ అయితే మనకి నాగార్జున గారు అందరికి మంచి ఫైర్ అయితే క్రియేట్ చేశారు. అవును. సో అంటే మీకు ఇప్పుడు తనుజ గారిని కూడా తిట్టారనమాట రాము రాథోడ్ విషయంలో. అది మీకు ఎంత కరెక్ట్ అనిపించింది? అక్కడ ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. ఎందుకంటే రాము రాథోడ్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నప్పుడు ఏదో చిల్లరగాడి లాగా వెళ్ళి కూర్చున్నాడు. వాళ్ళకి ఏంటంటే ఈమెమనుకుంటుందంటే తనుజ నేను స్టార్ట్ చేశాను, అది మిడిల్లో టాపిక్ ఉండిపోయింది, మళ్ళీ ఈ టాపిక్ చెప్పాలని ఇరిటేట్ అయ్యి ఆమె వెళ్ళిపోయింది. సో ఇద్దరిది మిస్టేక్ ఉంది, ఇద్దరు కూడా అపాలజీ చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు నాగార్జున గారు స్టాండ్ తీసుకున్నారు రాము రాథోడ్ గురించి, బట్ ఫైనల్ గా నాగార్జున గారు నిరుపప్పు చేశారు అనిపించింది. తప్పని కాదు, బట్ అక్కడ ఒక పర్సన్ వచ్చి ఆ పర్సన్ ని మనం అవాయిడ్ చేయడం ఇది బయట కూడా మంచిది కాదని నాగార్జున గారు జస్ట్ హింట్ ఇచ్చారు. అంతేగాని అక్కడ సపోర్ట్ తనుజ గొప్ప అని కాదు, వీక్ అని కాదు, రామ్ రాథోడ్ గొప్ప అని కాదు. బట్ ఒక పర్సన్ మన ఇంటి దగ్గరకు వచ్చినా మనం ఇంట్లో మనం బయటకు వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే బాగోదు కదా, అట్లా అని నాగార్జున గారు దాన్ని అట్లా రేట్ చేశారు. ఓకే, అది సంజ్ఞా గారిని రోడ్ రోలర్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి సంజ్ఞా గారిని క్వశ్చన్ చేశారు నాగార్జున గారు, దివ్యాని కామెంట్ చేశారు అని చెప్పి. సో దాని మీద మీరు బాడీ షేమింగ్ అనేది కరెక్ట్ కాదు. కొందరు ఫిజికల్లీ ఫిట్కుంటారు, కొందరు ఫిజికల్లీ నాట్ ఫిట్. అందువలన దివ్య ఈజ్ బ్యూటిఫుల్ బట్ సమ్వాట్ ఫ్యాటీ ఉంది. ఫ్యాటీ అనేది పెద్ద మ్యాటర్ కాదు యాక్చువల్గా. సో ఆ వర్డ్స్ అనేవి వాళ్ళకి డైరెక్ట్గా తెలిసినట్టుగా అనడం అనేది రాంగ్ ఎవరిని కూడా. అది కూడా బిగ్ బాస్ అనే లైవ్ షోలో ఒక బాడీ షేమింగ్ చేసిన పర్సన్ని మనం ఏమైనా అనకపోతే బాగోదని నాగార్జున గారు ఆమె చేసిన 5 మిస్టేక్స్ని కూడా రివైజ్ చేసి మరీ చెప్పారు. ఎందుకంటే యాక్చువల్గా సంజనాకి టంగ్ చాలా నోట్ ఎక్కువ రియల్లీ చెప్పాలంటే. అంటే అదొకటే కాదు, మేము ఆర్టిస్టులు మాకంటూ ఒక ఉంటుంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎంత ఆర్టిస్ట్ అయినా సరే బయట కాన్ఫిడెన్స్ ఇచ్చే కదండి ఓటింగ్ రావాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సంజన అనేది బుజ్జిగాడు సినిమా నుంచి యాక్టింగ్ స్టార్ట్ అయింది, ప్రభాస్ గారి సినిమా నుంచి. సో ఆమెకు కొంచెం లాంగ్ రన్ ఉంది. దానివల్ల ఏంటంటే ఆమె ఏదో పెద్ద ఆర్టిస్ట్ కదా, వీళ్ళందరూ నార్మల్ పర్సన్స్ అంటే సీరియల్ నెక్స్ట్ జబర్దస్త్ చేసిన వాళ్ళు నెక్స్ట్ కామన్ పర్సన్సే ఉన్నారు, నేనే గొప్ప అని అనుకుంటున్నారు. అట్లా ఏం లేదు. భరణి గారు కూడా 30 years ఇండస్ట్రీ, ఆయనే ఎలిమినేట్ అయిపోయారు. అలాంటిది సంజన పెద్ద మ్యాటర్ కాదు. ఆమె సీజ్ ఫ్రమ్ నార్త్. యాక్చువల్గా నార్త్ వాళ్ళకి అసలు సపోర్ట్ కూడా చేయరు తెలుగు వాళ్ళు, అది కూడా ఉంది. సో అందువలన ఆమె కంట్రోల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే దివ్య అన్న కొంచెం దగ్గరుండ్రా, పేమ్లో పడలే. లైవ్ కాదు, నేను వీడియో తీస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నాగార్జున గారు మాధురి గారిని కూడా మీరు తోపైతే బయట తీసుకోండి ఇక్కడ కాదన్నారు. దాని మీద మీ ఒపీనియన్ అంటే లాస్ట్ వీక్ ఏం మాట్లాడలేదు నాగార్జున గారు మాధురి గారు ఫైర్ అయ్యారు కదా. యాక్చువల్గా నాగార్జున గారికి కూడా మాధురి మీద ఒక ఐడియా రాలేదు. ఏంటంటే ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే బయట కొంచెం రెబల్గా యూట్యూబ్లో ట్రెండింగ్ శ్రీనివాస్ గారు రైతుగా ట్రెండ్ అయ్యారు. ట్రెండ్ అయ్యి సడన్గా ఆమె ఒకసారి బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఆమె యొక్క వాయిస్ అదే రైజ్లో ఒక 1-2 weeks 1 week నడిచింది. సో నాగార్జున కూడా ఏం మాట్లాడాలో ఛాన్స్ రాలేదు. మాధురి మిస్టేక్స్ అనేవి నాగార్జున గారికి ఒక ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ రావడం వల్ల ఈ స్పోక్ ఆన్ హెయిర్ దాని గురించి మాట్లాడారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పవర్ అనేది ఒకటి వైల్డ్ కార్డ్ సెంట్రీ వాళ్ళది ఉందన్నమాట. దాని గురించి గేమ్ పెడతా అన్నారు. సో ఆ గేమ్లో ఈరోజు తనుజ గారు విన్ అయిపోయారు. సో నామినేట్ చేశారు మాధురి గారు. సో అంటే దాన్ని బాగా చూసుకుంటుంది కదా మాధురి, సో ఎందుకు డైరెక్ట్ నామినేట్ చేసింది? ఈ గేమ్లో ఏంటో అర్థం కాదు, సడన్గా పీపుల్ చేంజ్ అయిపోతారు. ఇమ్యూనియన్లో భరణి గారితో మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. సడన్గా ఆయన సేవ్ చేసే ఛాన్స్ వచ్చినా ఆయన సేవ్ చేయలేదు. సో ఇది గేమ్ స్ట్రాటజీ. యాక్చువల్గా తనుజ అండ్ మాధురి హ్యావింగ్ గుడ్ రిలేషన్, మంచి రిలేషన్ ఉంది. సడన్గా ఇప్పుడు తనుజ అనే వ్యక్తికి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది బయట, అని మంచి ఎమోషనల్గా మంచి ఒపీనియన్ ఉంది. కాబట్టి దగ్గరకు అయ్యి ఇట్లా నెగిటివ్ చేయడం వల్ల ఈయనకే ప్రాబ్లం అవుతుంది. మీరిద్దరు ముఖాలు చూసుకుంటున్నారు, ఇక్కడ కనిపించలేదు అసలు ఫేమ్ లో. అడిగేటప్పుడు మాట్లాడాలి. సో సరే అయితే అప్పుడు ఎలా పబ్లిక్ టాక్ అయ్యింది ఇంకా రావాలి. ఇప్పుడు కష్టం మీరు అడిగితేనే బాగుంటది కొంచెం యాంకర్ లాగా అన్నమాట. సో ఫైనల్ గా అయితే మాధురి ఉంటుందా, ఎన్ని వరకు ఉంటుందా? ఈ రోజు రమ్య గారు నామినేట్ అవుతున్నారు. సార్ ఎలిమినేట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది కూడా రెడ్ కార్ లో.
ఒపీనియన్ చెప్పండి. రమ్య గారు ఎలిమినేట్ అయిపోయారు. దీంట్లో ఏమీ బ్యాడ్ లేదు, ఇట్ ఈస్ అ ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకంటే ఆమె వచ్చి 1 వీక్ అయింది, ఆమె గేమ్ ఆడే మెంటల్ వచ్చేసరికి ఆమె ఎలిమినేట్. చాలా మంది పచ్చళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి వచ్చింది అంటున్నారు, దాన్ని బట్టి మీరేమంటారు? చేసిన బిజినెస్ చేసిన పాలిటిక్స్ చేసిన అంటే బిజినెస్ ఎత్తిపోయింది కదా, బిజినెస్ పోయింది బట్ వచ్చింది మళ్ళీ. మరి ఇప్పుడు ఫేమ్ చేసుకోవడానికి వచ్చినట్టేగా. నేమ్ చేసుకొని వచ్చింది బట్ దేవుడు 1 వీకే ఉంచిండు, ఎలిమినేట్ అయిపోయింది. సో సీజ్ బ్యాడ్ లక్ అని దాన్ని మనం ఏం చేయలేము. అది గేమ్లో అందరూ వెళ్ళిపోవాల్సింది, వీక్ 1-2 మెంబర్స్ వెళ్ళిపోతూనే ఉంటారు. ఇట్స్ అ ఫెయిర్ ఎలిమినేషన్, దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్. ఈరోజు వైల్డ్ కార్డ్ ఏంటంటే శ్రీజ గారు నన్ను బన్నీ గారే కాకుండా మాస్క్ మ్యాన్ కూడా ఎంటర్ అయ్యారు హౌస్లోకి. సో గేమ్ ఎలా ఉండబోతుంది? ఎంటర్ అయిపోయింది మాస్క్ మ్యాన్ అండ్ శ్రీజ అండ్ శ్రీజ. మాస్క్ మ్యాన్ ఈరోజు ఎంటర్ అయ్యారు, బన్నీ గారు ఎంటర్ అవ్వాలి. మరి రేపు ఎంటర్ చేస్తారు. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ మంచి రెబల్, ఆయన మాస్క్ మ్యాన్ వెళ్ళాడంటే ధూమ్ ధామే. ఇంకా బిగ్ బాస్ మంచి రెబల్ గేమ్, ఆయన విలనిజం. ఎందుకంటే ఆయన ఏం మైండ్లో ఏం పెట్టుకోడు, ఏదనిపిస్తే అది డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. బట్ ఆయన సడన్గా ఎలిమినేట్ అయిపోయాడు. మేడం అన్నట్టుగా మళ్ళీ ఆయన ఎంటర్ అయ్యారని అంటున్నారు. ఎంటర్ అయితే మట్టుగా వాళ్ళందరికీ మళ్ళీ టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు వీక్ పర్సన్సే ఉన్నారు. ఒక 5 మెంబర్స్ ఓకే, అలా ఆలేమీ టాపర్స్ కాదు. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి గారు, తనుజ గారు, పవన్ కళ్యాణ్, మాధురి, ఈ 5 మెంబర్సే కనిపిస్తున్నారు. రిమైనింగ్ పీపుల్ ఏదో జస్ట్ ప్లే ఆడుతున్నారు అంతేగాని ఏం లేదు. వీళ్ళు కూడా దెర్ ఈస్ నాట్ ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్. మళ్ళీ వీళ్ళు బ్యాక్ వస్తే ఇంకా స్ట్రాంగ్గా గేమ్ ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు అలేకే చిటిపికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వస్తుంది అనేసి అక్కడ ఇందాక లైవ్ లో చెప్తుండ్రు. మళ్ళీ వస్తుందా? 100% అలేకే పికిల్ అయితే రాదు. ఎందుకంటే ప్రమోషన్ చేసుకుంది వెళ్ళిపోయింది అంతే కదా, వెళ్ళిపోయింది. మళ్ళీ ప్రమోషన్ పెట్టుకోవడం బయట మళ్ళీ పెట్టుకోవడం. థ్యాంక్స్ బ్రో.